విదేశాల నుంచి భారత్ని ఎట్లా అటాక్ చేస్తారో మొత్తం విప్పుతుంది ఇవాళ మన చిత్రగుప్త్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. మోదీ గారు విదేశీ పర్యటనలకు పోయినప్పుడు క్లియర్ కట్గా పెడతారు, గో బ్యాక్ మోడీ, మన హత్యారా మోడీ అని చెప్పి రాస్తారు. ఒకటా రెండా, మామూలుగా రాయరు. ఈ సోరోస్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషలీ సునీత విశ్వనాథ్, ఈ పేరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. సునీత విశ్వనాథ్ నేను ఫోటోలతో సహా పెడతా, ఎవరితో కూర్చున్నదో కూడా మీరు చూడండి. అక్కడ అంకల్ శామ్ కూడా కూర్చొని ఉన్నాడు. అంకల్ శామ్ పిత్రోదాయం బడి భారతీయ యువకుడు రాహుల్ గాంధీతో పాటు సునీత విశ్వనాథ్, హూ రన్స్ యాంటీ ఇండియా యాంటీ హిందూ ఎన్జిఓ హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని, యాంటీ హిందూ ఎన్జిఓ హిందూ ఫర్ హ్యూమన్ రైట్స్ అని చెప్పి నడుపుతుంది తను. వీళ్ళు ప్రధానమంత్రి మోదీ వచ్చినప్పుడు కిరికిరిలు చేసిండ్రు. వీడికి ఆగిపోదు, వీడికి ఆగిపోదు. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఏమని ట్వీట్ కొడుతుంది చూడండి మీరు. అప్రమత్తం కాండ్రి, మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ద నేషన్ ఈజ్ అట్ అ వెరీ సెన్సిటివ్ స్టేజ్. చాలా సున్నితమైన సన్నివేశాల దేశం ఉన్నది. మన ఐక్యతనే మనకు శ్రీరామ రక్ష, మన యూనిటీయే మనకు బ్రహ్మాస్త్రం, బ్రహ్మాండాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం. మన కవచ కుండలాలు సెక్యులర్ పేర్ల మీద దోసుకోనికే ప్రయత్నం చేస్తారు. ఆనాడు మహాభారతంలో కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్నాడు. ఇవాళ కర్ణుణ్ణి మంచి చెప్పి మన దగ్గరికి తెచ్చుకోవాల్సిన తత్వం మనది. దుర్యోధనుని కూడా మంచి చెప్పి మన దగ్గరికి తెచ్చుకొని నయా భారత్ తెచ్చి దేశ విద్రోహులు ఎవరైతున్నారో వాళ్ళ బద్దలు వలగొట్టాల్సిన సమయం ఉన్నది మనకి. అలా మేబీ నేను దుర్యోధనుడిని తప్పుగా యూజ్ చేసి ఉండొచ్చు, క్షమాపణ అడుగుతా. బట్ కర్ణుడైతే మనోడే ఉండే కదా, కర్ణుడిని తీసుకురావాలా, సంజాంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కర్ణ, ఈ నయా భారతంలా, మహాభారతంలో నువ్వు కవచ కుండలం ఇచ్చినావు, కానీ ఈ నయా భారతంలా ఉన్న కవచ కుండలమే కాకుండా దాని మీద ఇంకో కవచ కుండలం అది కోసి నువ్వు వేసుకో, మనం కొట్లాడదాం ఈ నయా భారత్ కోసం అని చెప్పి కొట్లాడాలి. ఎందుకు మాట్లాడుతున్నానంటే చూడరు మీరు, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఏమని రాస్తుందంటే, టుమారో లెట్ us యునైట్ అండ్ రేజ్ అవర్ వాయిసెస్ ఫర్ జస్టిస్, హ్యూమన్ రైట్స్, డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ సేవ్ ఇండియా ఫ్రమ్ హిందుత్వ, హిందూ సుప్రీమిస్ట్ ఐడియాలజీ. వాట్స్ రాంగ్ విత్ హిందూ రాష్ట్ర, వాట్స్ రాంగ్ విత్ హిందూ సుప్రీమసీ? కడపలో పెట్టుకొని చూసుకున్నది కదా ఇన్ని రోజులు. మీకు అడిగితే పదవుల కోసం ఇక నేను పోదలుచుకోలే, కానీ మీ లెక్కనైతే షరియాలా కావాలని మేము అడగలే కదా. మీ లెక్క ఔరత్ అని చెప్పి మహిళలను ఇజ్జత్ లేకుండా చూసే ఇక మళ్ళీ దించకుర్రి. ఇక మీరా మాట్లాడేది? వాట్స్ రాంగ్ విత్ హిందూ రాష్ట్ర? ఆజ్ తక్ క్యా గలతీ హువా ఆర్ ఆగే హోగా? నాకు చెప్పుర్రి. ఇంత విషం పెట్టుకొని బతుకుతారు వీళ్ళు. సెక్యులర్ కా ఢోంగ్ కర్తే హై సారే, సెక్యులర్ కా ఢోంగ్ కర్తే హై సారే. ఇవాళ ఈ సరితా పాండే అని చూసుకోండి మీరు, హస్బెండ్ ఆఫ్ అజిత్ షాయి. ఈ అజిత్ షాయి ఈజ్ అన్ అడ్వొకేసీ డైరెక్టర్ అట్ ది రాడికల్ యాంటీ ఇండియా అండ్ యాంటీ హిందూ ఎన్జిఓ IAMC. నేను పెట్టిన ఈ సరితా పాండే ఎవరు భార్య? అజిత్ షా. ఈ అజిత్ షా ఎవరు? ఈజ్ అన్ అడ్వొకేసీ డైరెక్టర్. దేనికి? యాంటీ హిందూ ఎన్జిఓ IAMC. ఈ అజిత్ షా మన రాహుల్ గాంధీతోని క్లోజ్డ్ డ్యూర్ మీటింగ్లు పెట్టుకుంటారు. నేను సర్కిల్ చేసి పెట్టిన ఫోటోలు. ఇంకా దీనికంటే మీకు ఆధారాలు ఏం కావాలి ఫ్రెండ్స్ అని అడుగుతున్నా. ఆడికి ఆగిపోతుందా అని అంటే ఆడికి ఆగిపోదు. ఆడికి ఆగిపోతుంది అంటే ఆడికి ఆగిపోదు. ఇలా అన్హోలీ కొలాబరేషన్ బిట్వీన్ ఈ జార్జ్ సోరోస్ అండ్ కాంగ్రెస్ ఇది ఇప్పటి కాదు, తరతరాలకైనా వస్తున్నది. ఇది తరతరాలకైనా వస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ సోనియా గాంధీ, మన రాహుల్ గాంధీ గారి అమ్మగారు, కాంగ్రెస్ని కన్న తల్లి సోనియా గాంధీ గారు సోరోస్ ఫండెడ్ ఎన్జిఓ FDL AP 1994లా చైర్పర్సన్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ దట్ NGO హ్యాస్ ఎ గోల్ టు ఫ్రీ. ఇక నేను కొన్ని చెప్పదలుచుకోలేదు. అందులో డైరెక్టర్ లెక్క పనిచేసింది. నేను మాట్లాడతలే, నేను ఆధారాలు పెట్టే మాట్లాడతా. ఇక్కడ క్లియర్ కట్గా పెట్టిన కో ప్రెసిడెంట్స్లల్లా అజ్ఞానియో అని ఒక ఆమె ఉన్నది, సోనియా గాంధీ ఉన్నది, కిమ్ డే జంగ్ అని ఒకడు ఉన్నాడు, ఇంకొకడు కూడా ఉన్నాడు అర్లాసన్ అని. సోనియా గాంధీ గారు కూడా కో ప్రెసిడెంట్ ఉన్నారు. ఎక్కడ? ద ఫారం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ FDL AP is a non-profit organization established in December 1994 with a mission to promote democracy including all its necessary prerequisite conditions and institutes with the Asia Pacific region and beyond. జార్జ్ సారోస్ ఫండెడ్ ఆర్గనైజేషన్కి వీళ్ళు పెట్టి ఎన్జిఓలు పెట్టి డెమోక్రసీని సేఫ్ గార్డ్ చేయనిగా పంపిరు. డెమోక్రసీని సర్వనాశనం చేసిందే ఇలా కుటుంబం.
చిట్టా నంబర్ 1లా ఈ డీప్ స్టేట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అని చెప్పిన. చిట్టా నంబర్ 2లా దేశంలో ఈ అరాచకాలకు సృష్టించే ఈ అంతర్గత శక్తులు ఎట్లుంటాయో మీకు పరిచయం చేసిన. వెదర్ ఇట్ మే బి జీన్ డ్రెజీ, వెదర్ ఇట్ మే బి అమర్త్య సేన్, వెదర్ ఇట్ మే బి ప్రశాంత్ భూషణ్, వెదర్ ఇట్ మే బి మణిశంకర్ అయ్యర్, ఆర్ వెదర్ ఇట్ మే బి ఎక్సెట్రా, ఆర్ వెదర్ ఇట్ మే బి సునీతా విశ్వనాథ్ ఆర్ సరితా పాండే ఆర్ అదిత్ షా, ఫండెడ్ బై ది FDL AP, ఫారం ఆఫ్ డెమోక్రాటిక్ ఎక్సెట్రా ఏషియా పసిఫిక్ అని. అందులో కో-ప్రెసిడెంట్ సోనియా గాంధీ. వీళ్ళందరూ కలిసి ఎందుకు పనిచేస్తారు? వీళ్ళ మక్సత్ ఏంది? రాజ్యాధికారమే వీళ్ళ మక్సతా, లేకపోతే దేశాన్ని డీస్టెబిలైజ్ చేసి పాశ్చాత్య వెస్టర్న్ కంట్రీస్లకు వెస్టర్న్ దేశాలకు భారత్ని బానిస చేద్దామనన్న ఆలోచనన? ఆ ఆచరణ వీళ్ళు సంవత్సరాలకేని మొదలెట్టిండ్రు. కాకపోతే మన సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి వీళ్ళ సిద్ధాంతం వర్క్ కాలే.